మనతో మాట్లాడడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవ్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ మేడం. హలో అండి. అంటే ఏఐ అన్నారు కదా, ఇప్పుడు ఆటోమేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్గరిథం త్రూ వస్తున్నాయండి. అది ఎంతవరకు కరెక్ట్ మేడం, నమ్మొచ్చు? దెర్ ఈజ్ అంటే ఇప్పటి వరకు మన అందరికీ తెలిసింది ఏంటంటే దెర్ ఈజ్ ఏ లార్జ్ క్యాప్ ఫండ్స్. అంటే ఈక్విటీలో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, తర్వాత మనకి మల్టీ అసెట్ ఫండ్స్, థిమెటిక్ ఫండ్స్, సెక్టార్ ఫండ్స్, ఇవన్నీ మన వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే క్వాంట్ ఫండ్స్ వస్తున్నాయి. సో క్వాంట్ ఫండ్స్ ఏంటంటే దెర్ ఈజ్ నో హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా, అంటే ఇంతవరకు మనకి ఏం తెలుసు, ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఒక ఆబ్జెక్టివ్ ప్రకారం మన దగ్గర మనీ అనేది పూల్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో, సో మేము ఇందులో పెడుతున్నాము, ఈ ఫండ్స్లో పెడుతున్నాము, ఈ స్టాక్స్, ఈ పర్టికులర్ ఫండ్లో ఈ స్టాక్స్లో పెడుతున్నాము అని చెప్పి పెడుతూ ఉంటారండి. బట్ ఇందులో ఏంటంటే ఒక ఆల్గారిథం ద్వారా, ఒక మ్యాథమెటికల్ లెర్నింగ్స్ ద్వారా, కొన్ని స్టాటిస్టికల్ రూల్స్ అవన్నీ ఫాలో చేస్తూ స్టాక్స్ని పికప్ చేస్తుందండి. సో అది ఆటోమేటిక్గా మనకి ఏఏ ద్వారా మొత్తం అంతా జరిగిపోతుంది. వీటిని క్వాంట్ ఫండ్స్ అంటారండి. సో ఇందులో ఆల్మోస్ట్ 9,000 crores ఇప్పటికీ ఏయుఎం ఉంది. అవి కూడా మంచి ఇన్స్టిట్యూషనల్ జనరల్ గా ఫండ్ మేనేజర్స్ చేసేవాళ్ళు స్టాక్ పికప్ అలో చేస్తున్నారు. అవునండి స్టాక్ అంటే ఇప్పుడు ఇది ఒక క్వాంట్ ఫండ్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్ లో ఒక ఫండ్ కేటగిరీ, ఈక్విటీలోనే ఒక ఫండ్ కేటగిరీ, వేర్ దే విల్ బేస్డ్ ఆన్ సమ్ వాల్యూషన్స్, కొంచెం వాల్యూషన్స్ బేస్ చేసుకొని కొన్ని రూల్స్ అప్లై చేసి, ఆ రూల్స్ కి ఎప్పుడైతే ఆ స్టాక్ అది పికప్ చేస్తారనమాట. అంటే బేస్డ్ ఆన్ అంటే ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై ద ఆల్గోరిథం స్టాటిస్టికల్. ఫండ్ మేనేజర్స్ కి వాళ్ళకి అంటే ఉండదు డైరెక్ట్. అంటే మీరు ఏం చేస్తారంటేనండి, ఫండ్ మేనేజర్స్ ఇన్పుట్స్ ఇస్తారు. ఓకే, ఒక కోడ్ అనుకోండి. సో దే ఆర్ గివింగ్ సర్టన్ ఇన్పుట్స్. అంటే ఏమంటారంటే ఏదైతే తక్కువ వాల్టిలిటీ ఉందో, అంటే మార్కెట్ ఎంత పడినా సరే ఈ స్టాక్ ఎక్కువగా పడట్లేదు, వాల్టిలిటీ తక్కువ ఉందో, ఆ స్టాక్ని పికప్ చేయమని మీరు ఒక రూల్ రాశారు, ఒక కోడ్ రాశారు. సో అదేం చేస్తుంది, ఏ స్టాక్ అయితే తక్కువగా వాల్టిలిటీ ఉందో, ఏ స్టాక్ అయితే ఎక్కువగా పడడం తగ్గడం జరగడం లేదో దాన్ని పికప్ చేస్తుంది. అలానే పిఈ రేషియో, పిఈ ఏదైతే తక్కువ ఉందో అది పికప్ చేయమని మీరు కానీ రూల్ రాశారు అనుకోండి. సో దట్ ఆల్గోరిథం pick up those stocks where the PE ratio is very less. పైలట్ ప్రాజెక్ట్ నడిచాయండి. ఆఫ్ కోర్స్ అండి. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా, అంటే ఇప్పుడు మనకి SBI కూడా క్వాంట్ ఫండ్ ఒకటి రిలీజ్ చేసింది. సో ఆల్మోస్ట్ 10 AMCs ఈ క్వాంట్ ఫండ్స్ ని నడుపుతూ ఉన్నాయండి. సో రిటర్న్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఎనీహౌ మనం వేర్ టెక్నాలజీ చూస్తున్నాం కదండి. సో మ్యూచువల్ ఫండ్స్ లో కూడా టెక్నాలజీ హ్యాస్ ఎంటర్డ్. సో దే ఆర్ రీప్లేసింగ్, అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ కానీ, హ్యూమన్ బిహేవియరల్ బయాసెస్ కానీ అవాయిడ్ చేయడానికి ఈ మెషిన్ ద్వారా, ఆల్గోరిథం ద్వారా స్టాక్ని పికప్ చేయడము, రీబ్యాలెన్సింగ్ చేయడం, రిస్క్ మేనేజ్మెంట్ అంతా కూడా డేటా మీద బేసే వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా ఆ డేటా ఏదైతే పాయింట్స్ ఉన్నాయో, ఆ డేటా అంటే హిస్టరీ ఏం చెప్తుందో ఆ డేటాని బేస్ చేసుకొని అది పికప్ చేసేస్తుంది. స్టాక్స్ని రీబ్యాలెన్స్ చేయడం అంతా కూడా, అదే స్టాక్స్ అంతా కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా జరిగిపోతుందండి. దిస్ ఇస్ ఎ న్యూ కైండ్ ఆఫ్. ఇందులో కూడా రిటర్న్స్ బాగానే వచ్చాయి, ఆల్మోస్ట్ 20 to 30% కూడా రిటర్న్స్ వచ్చాయి. సో ఎవరైనా కొత్త కేటగిరీలోకి ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కేటగిరీని కూడా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. క్వాంట్ ఫండ్స్ అంటారండి. ఓకే, ఎనీ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని కన్సల్ట్ అయితే మీరు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఈజీగా రీచ్ అవ్వచ్చు అని మేడం చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.